హాయ్ ఫ్రెండ్స్, ఇనుపరాల గుట్ట అయితే ఇదే. ఇనుపరాలు, ఇనుము, ఐరన్ నిక్షేపాలు ఉన్నాయి అనేది అని ఇక్కడ అయితే తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ నిక్షేపాల నిధి అయితే ఇదే. చూడండి, బంగారం ఉండే నిధులు కూడా ఇలాగే ఉంటాయేమో, నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఈ ఐరన్ నిక్షేపాల నిధిని అయితే ఈ విధంగా తవ్వేశారు. ఇదే ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తాను నీట్గా. ఇదే ఫ్రెండ్స్, ఐరన్ 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 ఎక్కడ చూసినా ఐరనే. మరి ఇక్కడ ఈ కొండ అంతా ఫ్లాట్గా ఉండింది. ఫ్లాట్ అంటే కొండ అంతా బాగా ఫ్లాట్ అంటే ఫ్లాట్ కాదు, కొండ ఏరియా మాదిరే ఉండింది. బట్ ఇది చూడండి, దీని ఇంత లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారో ఏమో. మరి అది జియాలజీ వాళ్ళు, జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక్కొని ఉంటారు. బట్ ఈ ఏరియాలో ఉండడం అనేది మా విశేషము. అందులో ఇది పొలతల క్షేత్రంలో ఉండడం అనేది మహా అద్భుతము. ఏదైనా ఒక దేవస్థానం ఉందంటే దానికి తగిన అక్కడ ఏదో ఒక నిక్షేపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని అయితే అందరూ నమ్మచ్చు. అండ్ అలాగే చూడండి, ఎంతెంత పెద్ద పెద్ద కొండలను కూడా చీల్చి ఎట్లా చేసినారో. ఇదే ఫ్రెండ్స్, అదో ఐరన్ రాళ్ళు అయితే అక్కడ కింద కదా, కింద ఏ ఫ్రెండ్స్ కింద ఉన్నాయి కదా, కింద అవన్నీ ఐరన్ రాళ్ళే. ఇప్పుడైతే మళ్ళీ వర్క్ అయితే స్టాప్ చేసినారు. కొన్నాళ్ళు ఏదైనా వాళ్ళకు బిల్లులు అలా ఏదైనా పెండింగ్ ఉంటాయి. మొత్తానికైతే ఒక 10 years నుంచి ఇక్కడే రన్ అయితే అనింది. ఈ బయటికి తీస్తానన్నమాట. అబ్బా, ఇది మిరాకిల్ అంటే మిరాకిల్. అక్కడ వర్షం నీళ్ళు ఉన్నాయంటే వా గ్రేట్. ఈ కొండల్లో ఇంత నీళ్ళు ఉన్నాయంటే ఎంత గ్రేట్ ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కొండలో నీళ్ళు ఉన్నాయంటే వా చూడండి నీళ్ళు. ఇంకా ఇక్కడున్న పక్షులకు, జంతువులకు, మూగజీవాలకైతే భయమే లేదు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏముండవాలి అనుకోవచ్చు. లేదు, కొండలో చింపాంజీలు, పులులు ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. డెడ్ ఈజీ, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా ఉంటాయి. ఐరన్ మీకు ఎంత చూపిస్తున్నానో, ఒక ఐరన్ రాయి అనేది మీకు చూపించాలని నా ఉద్దేశము. అది ఎలా ఉంటుంది నేనైతే చూసినాను, ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చినాను. ఆ ఐరన్ రాయి అనేది అంత చిన్న రాయి కానీ ఫ్రెండ్స్, ఎంత బరువు, వెయిట్ అయితే చాలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉంది. ఏ జంతువు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తుందో ఏమో అని ఒక్క గుండెలు లేదు, కొంచెం భయంగా ఉంది. వాటర్ అయితే అక్కడ ఉన్న ఇబ్బంది, ఇక్కడ ఉండే జంతువులకు ఇబ్బందిలే. ఇదంతా తవ్వినారు ఫ్రెండ్స్, ఇదంతా తవ్వినారు. తవ్వేసి ఐరన్ అయితే చాలా వరకు బయటకు తీసినారు ఐరన్ను. మీకు ఒక రాయి చూపిస్తా, ఐరన్ రాయి. అది చూపించి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మనసులో ఏదో కొంచెం అలజడిగా ఉంది. ఇదో ఫ్రెండ్స్ రాయి. చూసేదానికి చిన్న రాయి మాత్రం ఉంది, కానీ చూడు ఇంత బరువు. చెయ్యి ఇటు అంటాన్ని కూడా చెయ్యి బరువు ఎక్కువగా ఉంది. ఇదే ఐరన్ రాయి. మామూలుగా అయితే మన ఇంట్లో కానీ రాయి, ఈ రాయి అంత వెయిట్ ఉండదు, కానీ చూడండి ఇంత వెయిట్ ఉందో. ఇదో చూడు, ఇది పెద్ద రాయి కదా, చూసేదానికి పెద్ద రాయి అనేది, కానీ చాలా వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బరువు ఉందో. ఇది ఐరన్ అన్నమాట. ఇదో చూడండి, ఐరన్ కూడా కొంచెం మనకు అప్పుడే అనిపిస్తుంది మామూలు రాయి, ఐరన్ రాయి అనేది. ఇదంతా ఐరన్ రాయి. ఇది ఎత్తలేము. చూసేదానికి చిన్న రాయి. ఇటు నేను మామూలుగా 2 రాళ్ళైనా లేపుతా, కానీ ఇటు ఒక్క రాయి లేపలేకుండా చూడు ఎంత బరువు ఉందో. లేపలేం. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఐరన్ అయితే నిక్షేపాలు. ఇదే ఫ్రెండ్స్ ఐరన్ నిక్షేపాలు కదా. ఇవి మొత్తం అంతా చూశారు. ఈ ఐరన్ నిక్షేపాలు ఉన్న గని అయితే ఇదే. అండ్ అలాగే ఈ గనిలో వర్షం ఎప్పుడో పడింది, ఆ నీళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నాయంటే. అండ్ అలాగే ఇది కొండ ప్రాంతం కదా, హైట్లో ఉంది ఈ కొండ.
అయినా కూడా నీళ్ళు ఇక్కడ ఉన్నాయంటే ఎంతో అద్భుతము. ఒకసారి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఏదన్నా ఇక్కడ ఏమైనా జంతువులు ఉంటాయా అనేది ఒక భయము. ఎందుకంటే ఇది ఎంతో లోతుంది ఫ్రెండ్స్, చాలా లోతుంది. ఇది దిగినామంటే నాకెందుకు కొంచెం అలా అలజడిగా ఉంది, కొంచెం డౌట్ కొట్టింది నాకు, దిగుదామా వద్దా అని. సరే ఒకసారి చూద్దాం అక్కడ వాటర్కి వెళ్ళేసి. కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చినట్టుంది. వాటర్ దగ్గర ఫ్రెండ్స్ అక్కడ ఏదో సౌండ్ వచ్చింటుంది. ఎందుకంటే దాంట్లో ఏం తప్పు కాదు, మనం వెళ్ళాం కదా, మనకే తప్పు ఉంటుంది. వాటర్ దగ్గర ఏదో సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎటు వచ్చా? ఇప్పుడు నేను ఎటు వచ్చా? ఆ దారి ఎట్లా మర్చిపోయినా నేను. ఆ దారికి దేవుడా, ఫలతల క్షేత్రం ఫ్రెండ్స్. ఇది ఏం జరగదు, అయినా కూడా జంతువులు చూస్తే మనకు భయమే కదా. అవి ఏం మనం అనకపోయినా పర్వాలేదు, కానీ 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 అలా అని చెప్పి మనం జంతువులకు ఎదురుపోలేం కదా. ఎదురుపోతే మనకే ఇబ్బంది. కొన్ని వచ్చిన దారి అయితే అటుపక్క ఉంది. దేవుడా, ఇంకో మనిషి ఉంటే ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అబ్బా, చాలా దాహంగా ఉంది నాకు. ఒకసారి భయం వేసింది ఫ్రెండ్స్. నిలబడిన ఒకవేళ మన శబ్దము, నేను మాట్లాడే వాయిస్ ఓవర్ కూడా అది జంతువులు ఏదైనా వచ్చేదని కాదు, ఎదురుపడతాయి. ఎందుకు మనం దాంట్లోకి ఎదురుపోయి మనం ఇబ్బంది పడేదానికన్నా జంతువులు డిస్టర్బ్ చేయకూడదు. అలాగే మనం వచ్చిన పని మనం చేసుకొని పోవాలా. మనం దాంట్లోకి ఎదురుపడి అవి మనం ఏదైనా చేసినామని దాంట్లో మీద నింద వేయడం ఎందుకు? మనమే సైడ్ అయిపోతే బాగుంటుంది కదా. అమ్మా, నేనే సైడ్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ గుట్ట దిగాల పూర్తిగా. టెన్షన్లో ఉన్నామంటే ఏ పని చేయకూడదు, వెళ్ళక చేయాలి. టెన్షన్ కాదంటే ఫ్రెండ్స్, గుట్ట దిగితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, టెన్షన్ తగ్గదు ఫ్రెండ్స్. అబ్బా, నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మన ఏరియాలో ఒక్కనే ఇబ్బందిలే, అటు దగ్గర ఏరియాలో. కానీ ఇది కొండ పైన ఫ్లాట్ ఏరియా మాదిరి పైన కాబట్టి భయమేస్తుంది నాకు. ఫస్ట్ నుంచి ఏదో డౌట్ కొడతానే ఉంది, ఒక్కరి పోతున్నా అని. అయినా ఈ
మహాక్షేత్రంలో అటువంటి ఏమీ జరగవు ఫ్రెండ్స్, అదైతే నమ్మకం ఉంది. కానీ ఆపదకు మనమే ఎదురు వెళ్ళలేం కదా, ఏం జరగవు అని చెప్పేసి మనం మన ఇష్టానుసారంగా ఉండలేం కదా ఫ్రెండ్స్. అందుకు అబ్బా మోకాలు నచ్చింది నాకు. అమ్మా దేవుడా, గుట్ట దిగినా ఫ్రెండ్స్. అదో గుట్ట ఉంది కదా, పైన నుంచి ఇది సగం దిగినా, సగం ఉంది. ఓపిక లేదు నాకు, గొంతు అరకపోతుంది. నీళ్ళు కూడా ఇక్కడ లేవు. నా బండి ఆడో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది బండి కూడా. అక్కడికి నడుచుకుంటూ పోయేదానికి ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్ నాకైతే. ఇట్లా కూడా చిన్నాం పోదాము. అమ్మా దేవుడా, అంతా దేవుడే, దేవుడు లేని మనం లేము. అంతా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. అంత తప్పితే మనదేం లేదు. ఎట్లా జరగాలంటే జరుగుతుంది. ఎవరైనా అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపద అనేది ఉంటుంది, ఎంతమంది ఉన్నా కూడా. కానీ మనం ఎలా తప్పించుకోవాలా, ఆపదకు మనం ఎప్పుడు ఎదురు వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా వచ్చే చెప్పలేము. అంతేగాని అక్కడ ఆపద ఉంది అని మనం ఏం కాదని మనం ఎదురు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఈ నుంచి గుట్ట దిగినా కాబట్టి ఈ నుంచి మెల్లిగా వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము.